హాయ్ అండి. వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరెవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చైనా గ్రాస్ పుడ్డింగ్ చేస్తున్నాను. దానికోసం నేనిక్కడ చైనా గ్రాస్ తీసుకున్నాను. నేను దీంట్లో ఆ ప్యాకెట్‌లో హాఫ్ మాత్రమే తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు చైనా గ్రాస్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి చైనా గ్రాస్ వేసుకోవాలి. ఈ చైనా గ్రాస్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఈ చైనా గ్రాస్‌ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్రాస్ అంతా వాటర్‌లో కరిగిపోయే వరకు దీన్ని కలుపుతూ కుక్ చేసుకుందాం. నేను సిమ్‌లో కుక్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ గ్రాస్ అంతా వాటర్‌లో బాగా డిసాల్వ్ అయిపోద్ది. ఇలా కంప్లీట్‌గా డిసాల్వ్ అయ్యాక దీంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 2 కప్స్ పాలు తీసుకుంటున్నాను. హాఫ్ ప్యాకెట్ చైనా గ్రాస్‌కి. దీంట్లోకి 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చేసుకోండి. షుగర్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చైనా గ్రాస్ మిక్స్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ నట్స్ అనేది. మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకుందాం. ఒక 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్ బావుంటది. ఒక 2 అవర్స్ పాటు సెట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసుకుందాం. నేనిక్కడ డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్‌లో మీరు కట్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉండే డెజర్ట్ అండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయాల్సింది. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటది. అంతే ఫ్రెండ్స్ చైనా గ్రాస్ పుడ్డింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.